ఘోరమండి వాస్తవంగా. నేను నిన్న ఉదయం పత్రికలన్నింటిలో పూర్తి పేజీ అడ్వర్టైజ్మెంట్ చూసా. వెల్డాన్ ఇండస్ట్రీస్ సంథింగ్ ఆయన పేరు. ఇంత పెద్ద ఇండస్ట్రీస్ హఠాత్తుగా ఇలా వచ్చిందని కొంత చూడగానే కొంచెం ఏదో మనకు ఉంటుంది కదా మీడియా. మూడో పేజీలో మనవడు చంపినట్టుగా ఇంకెవరో అంటే సరే మనవడే చంపితే ఇంకొక తాతను, ఆయనకి 2 అమ్మాయిలట, అందులో ఒక అమ్మాయి కొడుకును ఆయన డైరెక్టర్గా చేశాడట. ఇతను అమెరికాలో ఉంటాడు, ఏం చదువు రానివాడు లేకపోతే ఇది కూడా కాదు. అతను వెంటనే వచ్చాడు, తాతతో మాట్లాడుతూ కత్తితో 79 సార్లు పొడిచాడని పోలీసు ఊహించగలుగుతాము మనం. అంటే అంత పైగా ఈయన దాత, ఆలయాలు, గ్రంథాలయాలు, లేకపోతే కళ్యాణ మండపాలు ఇవన్నీ కూడా చాలా కట్టించారు గోదావరి జిల్లాలో. అలాంటి నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి అందరూ కూడా కంటతడి పెడుతున్నారు. అంటే మానవ సంబంధాలు అంటాం కూడా చంపిన వాడు పెద్ద మానవీయంగా చూడాల్సిన అవసరం కూడా లేదు. కానీ సామాజిక విలువలు పూర్తిగా తలకిందులు అయిపోతున్నాయి. కొద్ది రోజుల కిందట మనం ఒక వార్త చదివాము, భార్యను ముక్కలుగా చేసిన భర్త, మన ఒళ్ళు గగురు పొడిచింది. ఈ వార్త చూసినప్పుడు అంతగా కాగా ఏంటి తాతను మనవాడు చంపడం ఏంటి, తల్లిని చంపిన తనయులు లేకపోతే అన్నదమ్ములు, ఇలాంటివి ఎన్ని వార్తలు. ఈరోజు ఇది అయిన తర్వాత నేను మీతో మాట్లాడదాం అనుకుంటుండగా ఇంకో వార్త చూసినా విచక్షణ మరిచి కుమారుడి ప్రాణం తీసి కొడుకును చంపేసాడు. వీడు పరీక్ష ఎందుకు రాయలేదు ఏంటి అది ఇది అడిగాడట. ఇతను బాగా తాగున్నాడు. ఆ కొడుకును బాగా, ఇది కూడా చౌటుప్పల్ దగ్గర. సో సిఐ మన్మథ కుమార్ అనే అతను చెప్పాడు. సో వచ్చి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏంటి అని అడిగాడు. ఇంటికి ఎందుకు ఆలస్యంగా వచ్చావంటే అతను ఏదో చెప్పాడంటే వాడి మీద పడి గుద్దే వాడు చచ్చిపోయాడు. అంటే ఇప్పుడు ఒక మన కొడుకు, ఒక తాత, ఒక భార్య, అన్నదమ్ములు, ఎన్ని వార్తలు అంటే మానవీయ విలువలు అనేవి లేకుండా పోతున్నాయి. ఒక ఉద్రిక్తత, ఒక మానసిక స్థితి, మానసిక ఉన్మాదం. ఇది కేవలం డబ్బు కోసమని కాదు. ఇప్పుడు ఈ కేసే తీసుకుంటే ఆ మనవడు తేజ ఏదో ఉంది అతని పేరు, అతను డ్రగ్స్కు బానిసయ్యాడు, అది ఇది ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. జరిగిన ప్రతిసారి ఇలాంటి ఏదో చెప్తుంటారండి. వాడి మానసిక స్థితి సరిగ్గా లేదు, లేకపోతే ఇంకొకటి అయింది, లేకపోతే ఇంకోటి కాదండి. ఇది కుటుంబ వ్యవస్థ అనండి, లేకపోతే పరస్పర సంబంధాలు విచ్ఛిన్నమైపోయి తమకు ఇవ్వకపోతే వస్తే నాకు రావాలి, లేకపోతే నీవు ఉండకూడదు. అది తాత కావచ్చు, అవ్వ కావచ్చు, పిల్లలు కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, తల్లి కావచ్చు. ఘోరమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసినప్పుడే కదా మన అందశ్రీ మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటటువంటి ఇది గుర్తొస్తుంది. నిజంగా ఆయనకు మనం నివాళి అర్పించాలి. రెండవది నిష్కారణంగా బలైపోయిన ఈ పరిస్థితి, ఇలాంటి నేను ఇచ్చే సలహా ఏంటంటే కుటుంబాల్లో ఉన్న ఉద్రిక్తతలు దాచిపెట్టుకునే వివాదాలు దాచిపెట్టుకోవడం, పుండును దాచిపెట్టుకోవడం లాంటిదే. మీరు కలిసి ఉండగలిగితే కలిసి ఉండండి, లేకపోతే ఎవరికి వాళ్ళు చట్టబద్ధంగా పరిష్కారం చేసుకోండి. కానీ ప్రాణాల మీదకి తెచ్చుకోవడము, లేకపోతే బలవంతంగా ఉండటము, లేకపోతే ఏదో కృత్రిమంగా మేడిపండు మేలిమై ఉండడం అన్నట్టుగా దాన్ని ఒక ప్రపంచం కోసం ప్రదర్శించటం కాదు. ప్రాణాల కంటే జీవితం కంటే ఏ విలువలు, ఏ వ్యవస్థలు ముఖ్యమైనవి కాదు. నిజంగా వృద్ధుడి మరణం అనేది ఒక హెచ్చరిక లాంటిది. ఇప్పుడు ఈ పిల్లాడిది కూడా అంతే. ఇప్పుడు మనం అనేక వార్తలు చదువుతున్నాం, పైనుంచి దూకి చచ్చిపోయారని, అమ్మాయి మీద చేశారని, రహస్య కెమెరాతో ఫోటోలు. ఎవరండి నిన్న ఒక మైనర్ బాలికను పాపం ఆటోలో తీసుకుపోయి ఒకడు ముగ్గురు కలిసి రేప్ చేసి ఫోటో తీస్తే దాన్ని తెలుసుకున్నవాడు ఇంకొకడు చేస్తే అసలు అంతం లేకుండా పోతున్నాయండి ఈ వార్తలు. ఈ పిల్లలు కానీ ఆ వృద్ధులు కానీ వాళ్ళు ఏం పాపం చేశారు వాస్తవానికి? కుటుంబాల కోసం ఆరాటపడటమేనా? ఇంకా అలాగే మార్కులు రాలేదు, చదువులు రాలేదు, అమ్మ నాన్నలు ఏం చేస్తారో, టీచర్లు ఏం చేస్తారని వాళ్ళు భయపడ్డం. నిజంగా మనసు అంతా వికలమైపోయి ఈ వికృత ధోరణుల పట్ల చాలా భయంకరం. ఒక విధ్వంసం. ఒక మిత్రుడు కథ రాశాడు, మనిషి లోపల విధ్వంసం అని. సమాజంలోనూ మనుషుల్లోనూ విధ్వంసం జరుగుతోంది. దీన్ని ఆపాల్సిన కొంత మానవీయ విలువల కోసం ప్రచారం జరగాల్సిన అవసరం చాలా ఉందని మటుకు అనిపిస్తుంది.